బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అర్రహీం రెండు అర్రహీం. అల్లాహ్ మరో నామం రహీం అంటే దయామయుడు అని అర్థం. రహ్మాన్, రహీం రెండు నామాలు దాదాపు ఒకే అర్థాన్ని ఇస్తాయి. అల్లాహకు మానవుల పట్ల గల అనంతమైన దయాగుణాన్ని తెలిపేవే ఈ రెండు పేర్లును. ఏమైనా రెంటిలో కాస్త తేడా ఉంది. తన పట్ల విశ్వాసం లేకున్నా తనకున్న దయాగుణం కారణంగా అందరికీ అన్నీ ఇస్తున్నాడు రహ్మాన్. అల్లాహను విశ్వసించి అతన్నే ఆరాధించే వారికి స్వర్గాన్ని ప్రసాదిస్తాననే శుభవార్త ఇస్తున్నాడు రహీం. అల్లాహను విశ్వసించి ఖురాన్ ఆదేశానుసారం జీవితాన్ని కొనసాగించే ముస్లింలకు పరలోకంలో స్వర్గాన్ని ప్రసాదిస్తాడు రహీం. ఇది రహీం ప్రత్యేకత. రహ్మాన్ అందరివాడు, విశ్వసించిన సజ్జనులను చెందినవాడు రహీం. కాబట్టే ఏకేశ్వరోపాసకులైన దాసులకు పరలోకంలో స్వర్గాన్ని బహుకరిస్తానంటున్నాడు రహీం. మన ప్రతి చిన్న సత్కర్మకు అల్లాహ్ రహీం కనికరించి అనేక రెట్లు బహుమానాలిస్తాడు. సరి అయిన విశ్వాసంతో చేసే నిజమైన ఆరాధన వలన అల్లాహ్ మన పట్ల దయ చూపుతాడు. కాబట్టే రహీం అని పిలువబడుతున్నాడు. ఆయన దయ, కనికరం మన ఊహలకు అందనిది. అందుకనే విశ్వసించిన ఒక ముస్లిం తనకు స్వర్గాన్ని ప్రసాదించమని రహీంను అర్థిస్తాడు. దాదాపు ప్రతి మనిషి తన దుష్ట కోరికల కారణంగా చేసిన అపరాధాలకు తానే బాధ్యుడు, బాధితుడు. దీని వలన జీవితంలో ఒక్కోసారి గౌరవము, పరపతి ఇంకా సమస్తము కోల్పోవలసి వస్తుంది. వెంటనే పశ్చాత్తాపడి రుజుమార్గాన్ని అవలంబిస్తూ కేవలం అల్లాహను మాత్రమే సేవిస్తే రహీం దయతలచి అతన్ని సన్మార్గాన నడిపే ఆస్కారం ఉంది. చేసిన తప్పును మళ్ళీ చేయకుండా వెంటనే పశ్చాత్తాపడినట్లు లెక్క. అప్పుడే రహీం మన పట్ల కరుణ చూపుతాడు, అనంతమైన కరుణ చూపుతాడు. కాబట్టే అల్లా అర్రహ్మాన్, అర్రహీం, అల్ గఫూర్ అనే పేర్లతో అలరారుతున్నాడు. మనంతటా మనం దేనికి అర్హులము కాము. మన పరలోక అంతా అల్లాహ్ అర్రహ్మాన్, అర్రహీం దయపైనే ఆధారపడి ఉంది. సైతాన్ వలలో చిక్కి దోషులమైన మనకు అల్లాహ్ దయతోనే రక్షణ లభిస్తుంది. లేకపోతే మన దుష్ట కార్యాలకు శిక్షగా నరకాగ్ని మన కోసం కాచుకుని ఉంది. అల్లాహ్ భీతి, దయ మనకు ఉభయ లోకాల్లోనూ అవసరమే. పాప కార్యాలకు పాల్పడకుండా ఉండేందుకు, సత్కర్మలను ఆచరించేందుకు మనకు అల్లాహ్ అర్రహ్మాన్, అర్రహీం ఆశీసులు అవసరం. అల్లాహ్ పట్ల విశ్వసనీయత కొరకు, పరిశుభ్రమైన ఆలోచనల కొరకు, సదాచరణ కొరకు ఆయన్నే వేడుకోవాలి. అల్లాహను విశ్వసించి ఆయన్ను మాత్రమే కొలిచే వారికి అల్లాహ్ అర్రహీం ఆశీసులు, దయ వలన శాశ్వతమైన స్వర్గ సుఖాలు సంప్రాప్తమవుతాయి.